శ్రీరామనవమి అనగానే మనకి గుర్తొచ్చేది ఆ చల్లటి పానకం వడపప్పు. ఎండాకాలంలో బాడీని కూల్ చేయడానికి ఈ ప్రసాదాలు ఎంత అవసరమో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి రామయ్య చరిత్ర అంత అవసరం. ఈ రోజు కేవలం ప్రసాదాలు తినే పండుగ కాదండోయ్, మన హిందూ ధర్మానికి ఒక ఐడెంటిటీ పుట్టినరోజు. సరిగ్గా వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రంలో అయోధ్యలో ఒక అద్భుతం జరిగింది. లోకకంఠుడైన ఆ రావణాసురుడి ఆటలు కట్టించి ఈ భూమి మీద ధర్మాన్ని మళ్లీ నిలబెట్టడానికి ఆ శ్రీ మహావిష్ణువే తన 7వ అవతారంగా శ్రీరాముడిగా అడుగుపెట్టాడు. రాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక మనిషి ఎలా ఉండాలో చూపించిన రోల్ మోడల్. ఇచ్చిన మాట కోసం రాజ్యాన్నే వదిలేసిన గొప్ప కొడుకు, కట్టుకున్న భార్య కోసం సముద్రాన్నే దాటిన వీరుడు. రాముడి మాట ఒకటే, బాణం ఒకటే అంటారు కదా, ఆ క్యారెక్టర్ మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, రామయ్య పుట్టినరోజే ముల్లోకాలు మెచ్చిన ఆ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే మన ఊళ్ళో గుడి దగ్గర పెద్ద పందిరి వేసి జనమంతా ఒక చోట చేరి ఆ కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటాం. ప్రతి ఇంట్లో రాముడు లాంటి కొడుకు పుట్టాలని, సీతారాముల లాంటి అన్యోన్యమైన జంటగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన రామయ్య గురించి చెప్పిన ఈ వీడియో నీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకో. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్స్లో దద్దరిల్లిపోయేలా గట్టిగా జై శ్రీరామ్ అని టైప్ చేయి.